చంద్రముఖి అయినా ఇవన్నీ రొటీన్ తెలుగు సినిమాలే బాసు. వెరైటీగా నేను ఒక స్క్రీన్ ప్లే చెప్పనా? నా మాట విని నీ ఫస్ట్ లవర్ని వదిలేయి, రెండో దాంతో సెటిల్ అయిపో. బలమైన బ్యాక్గ్రౌండ్, బరువైన బ్యాంక్ అకౌంట్, సొగసైన పెళ్ళాం, ఆ మీదట మంచి మంచి టూర్లు, ట్రిప్లు, ఎంజాయ్మెంట్లు. ఒక్కటేంటి బాసు, జాక్ పాట్ మీద జాక్ పాట్. ఏం అదృష్టం బాసు నీది. అంతేనంటావా? అంతే బాసు. కష్టపడితే ఏం రాదు బాసు. ఈ రోజుల్లో ఏం పొందాలన్నా సుఖపడుతూనే పొందాలి నాలాగా. ఇంకా ఇంకా అంటావేంటి బాసు, కమిట్ అయిపోక. అయినా నువ్వు ప్రేమించిన నీ కోసమే నీ విలన్ నుండి పారిపోయి వచ్చిందని ఎందుకు అనుకోవాలి? తను ఆపదలో ఉంటే నువ్వు ఏమీ చేయలేకపోయావని ఇంకొకరితో లేచిపోయి ఉండొచ్చు కదా. ఈ రోజుల్లో ప్రేమని నమ్మలేం బాసు. డబ్బు ఎక్కడుంటే ప్రేమ ఎక్కడ, అంతే. ఇదిగో నీ మనసుకి బాధ కలుగుతుందని నాకు తెలుసు, కానీ ఈ మాట చెప్పకుండా నీకు అన్యాయం చేయలేను బాసు. నాకు తెలిసి ఈ పాటికే నీ మాజీ లవరు ఎవరితోనో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే ఉంటుంది. ఏంటి నీ మంచి కోసం చెప్తే కొడతావేంటి? నా సంగతి నీకు తెలియదు బాసు. ఏం చేస్తావురా? చెప్తున్నా. ఏం చేస్తావురా? నా చందు గురించి కూడా నీకు తెలియదురా. ఇందాకటి నుంచి నువ్వు నోటికొచ్చినట్టు వాగుతున్నావే, తను నా భార్య. భార్య లవర్ కదా బాసు. ఇది మోసం. ఏంట్రా మోసం? ఏంట్రా మోసం? నోటికి ఎంత వస్తే అంత వాగేటివేనా? ఇందాకటి నుంచి నువ్వు నసగాడు అని సరిపెట్టుకున్నాను, కానీ నువ్వు నా చందు మీదే కామెంట్ చేసావు, నా ప్రాణం మీద కామెంట్ చేసావు. ఏంటి బాసు ఆ కొట్టడం? అంతా నీ ఇష్టమేనా? మరి ఆ వాగటం ఏంట్రా? నీ ఇష్టమేనా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? 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 చాలు, జరిగిందేదో జరిగిపోయింది. నీ పని నీది, నా పని నాది. నన్ను వదిలే. ఏంట్రా వదిలేది? నా చందు కనపట్లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ నోటికొచ్చిందల్లా వాగి నన్ను రెచ్చగొట్టిన చాలక ఆడవాళ్ళ గురించి చీప్ గా మాట్లాడతావా? ఏంట్రా అన్నావు? డబ్బు ఎక్కడుంటే ప్రేమ అక్కడ ఉంటుందా? ఏం తెలుసురా నీకు ప్రేమ గురించి? ఏం తెలుసురా? ఒక్కసారి ఇక్కడ ప్రేమ కలిగితే ఈ గుండె ఆగిపోయినా ఆ ప్రేమ చావదురా. అది నిజమైన ప్రేమ. అదిరా నిజమైన ప్రేమ. స్టోరీలు వెళ్తావురా? స్టోరీలు వెళ్తావా? నీలాంటి బేవర్స్ నా కొడుకుల వల్లేరా ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆడవాళ్ళ గౌరవం. మీ అమ్మ గురించి కూడా ఇలాగే మాట్లాడతావా? ఇదిగో ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఏంట్రా? ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావురా? చెప్పు. ఏం చేస్తావు? ఏం చేయగలవురా నువ్వు? ఇదిగో పెద్దయినా, వాడలా కొట్టి చంపేస్తుంటే సినిమా చూసినట్టు చూస్తావేంటి? ఇదిగో నేను లాకప్ డెత్ అయ్యాననుకో, ఇరుక్కునేది నువ్వే. వచ్చి కాపాడు. సెల్ ఓపెన్ చేయి. ఇందాక టీ తెమ్మన్నావుగా, ఇప్పుడు బాగైందా? చెప్తే వినలేదుగా. నీ చావు నువ్వు చావు. ఇప్పుడే ఉంటావురా? సెల్లో నువ్వు చేస్తే అతనికి ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా అతను నేను పట్టించుకోవట్లేదంటే నీ మీద అందరూ ఎంత ఇరిటేషన్తో ఉన్నారో అర్థమవుతుందా? బతికి ఏం లాభరా నువ్వు? చావరా. వల ఉంది కదా అని నన్ను కుక్కని కొట్టినట్టు కొడతావు కదా. నేను కొట్టే దెబ్బ కోసం ఎదురు చూస్తుండు. నువ్వు కండబలం చూపించావు,
నేను బుద్ధి బలం చూపిస్తాను. ఏ అమ్మాయి కోసం అయితే నన్ను నువ్వు ఇంత అవమానించావో ఆ అమ్మాయి నీకు తప్పకుండా చేస్తాను. నా ఫేస్ కామెడీగానే ఉంటుంది, కానీ నా ఆలోచనలు ట్రాజడీ సృష్టిస్తాయి. గుర్తుంచుకో, గుర్తుంచుకో. ఎంత ధైర్యం ఉంటే ఈ శాంతం ఇంట్లోకి మళ్ళీ అడుగు పెడతావు? పోరా బయటికి పో. నేను ఉండిపోవడానికి రాలేదు, రాజాబాబుతో పని ఉండి వచ్చాను. రాజాబాబు లేడు, ఏవీ లేదు. ఇంత రాత్రిపూట తాగుచ్చి గొడవ చేద్దామని చూస్తున్నావా? నేను గొడవ పట్టడానికి రాలేదు, మీరు చేసిన పని రాజాబాబుతో చెప్పడానికి వచ్చాను. నువ్వు చెప్పే సొల్లు వినడానికి రాజాబాబుకి టైం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. రాజాబాబు, మీకు విషయం చెప్పాను బాబు. తలుపులేడు బాబు. రాజాబాబు, ఓ రాజాబాబు. ఈ టైంలో ఎవరు? వాడే బాబు, ఆ తాగుబోతు మన దగ్గర పనిచేశాడు కదా, మళ్ళీ తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఏంటంటే వాడి ప్రాబ్లం? రాజాబాబు, తలుపు తీయండి బాబు. బాబు, రాజాబాబు, తలుపు తీయండి బాబు. తలుపు తీయండి బాబు. రాజాబాబు, ఏంట్రా ఈ టైంలో? మీకు విషయం చెప్పాలి బాబు గారు. అదేదో పొద్దున్న చెప్పొచ్చు, ముందే కంచి వెళ్ళు. లేదు బాబు, ఇప్పుడే చెప్పాలి బాబు. సరే, ఏంటో చెప్పు. రండి. కూర్చోండి. రే, ఇలా రా. బాబు గారు, తను నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? నా దగ్గరికి ఎలా వచ్చారో అడగడం కాదు బాబు, ఎక్కడ వదిలేశారో ఈ ఆడవాళ్ళు నిలదేయండి బాబు. వాళ్ళు వదులుతావడం ఏంట్రా? తాగింది ఏమన్నా తలకెక్కిందా? ఎక్కింది దిగింది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో అప్పచెప్పాను బాబు. ఈ అమ్మాయిని కావాలనే వాళ్ళు గుడి దగ్గర వదిలేశారు బాబు. చెయ్యని నేరం నా
నా మీద మోపి నన్ను ఇంట్లో నుంచి ఎలగొట్టినప్పటి నుంచి వీళ్ళ నిజ స్వరూపం తెలియాలనే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను బాబు. ఆ అవకాశం నాకు ఈ రోజు వచ్చింది. పాపం ఆ పిచ్చి తల్లి దారి తెలియక రోడ్డు మీద అమాయకంగా తిరుగుతుంటే మీ ఉప్పు తిన్నాను కాబట్టి, ఈ అమ్మాయి బాధ్యత మీ మీద ఉందని తెలుసుకున్నాను కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను బాబు. నిజంగా నేను చెడ్డవాడిని అయి ఉంటే ఈ పిచ్చి తల్లిని బజార్లో అమ్మేసేవాడిని బాబు. ఏంట్రా ఎప్పటి పగనో మనసులో పెట్టుకుని ఈ రోజు మమ్మల్ని సాధించడానికి వచ్చావా? మమ్మల్ని రాజాబాబు దృష్టిలో చెడ్డవాళ్ళని చేయడానికి ఇంత నాటకం ఆడుతున్నావా? అవును బావా, వీడి మాటలు నమ్మొద్దు. మేము అమ్మాయిని వాళ్ళకి అప్పగించే వచ్చాం. కానీ వీడే ఏదో మాయ చేసి మళ్ళీ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాడు. వీడిని తన్ని తరిమే బావా. తన్ని తరిమేయాల్సింది వాణ్ణి కాదు, నిన్ను మీ అమ్మని. ఏంటి బాబు నువ్వు వాడి మాటలు నమ్మి దాని మీద చేయి చేసుకుంటావా? సంతోషించు, వయసుకు విరిగి చూడు. లేకపోతే అదే దెబ్బ నీ మీద పడేది. ఆ కళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు. ఆడపుట్టుక పుట్టి ఒక ఆడదాన్ని నడి రోడ్డు మీద అన్యాయంగా వదిలేసి రావడానికి నీకు మనసులో ఒప్పింది. ఆ అమ్మాయి నీకే అన్యాయం చేసింది. ఆమె జీవితాన్ని వీధుల పాలు చేయాలనుకుంటున్నారు. ఓ, నాకు నీ కూతురికి మధ్య అడ్డుగా ఉందనేగా? ఇప్పుడు చెప్తున్నాను విను. ఇంతవరకు నాకు నందు మీద ఎలాంటి ఫీలింగు లేదు. కానీ నీతో కలిసి చేసిన ఈ నీచమైన పని వల్ల మొదటిసారి నాకు అసహ్యం అనే ఫీలింగ్ కలిగింది. ఇంత చేసిన మిమ్మల్ని ఈ రాత్రికి రాత్రి మెడపట్టి బయటికి గెంటేయడానికి ఒక్క క్షణం పట్టదు. కానీ నేను మీలా సంస్కారహీనుని కాదు. అలాగని మిమ్మల్ని ఇంట్లో ఉండనిస్తాను అనుకోకండి. మీరు ఈ అమ్మాయి పైన చాలా చూపించకపోయినా నేను మీపై చూపిస్తున్నాను. ఈ ఒక్క రాత్రికి మాత్రమే మీరు ఇక్కడ ఉండే అవకాశం ఇస్తున్నాను. మావయ్య, ఉదయం నేను నిద్ర లేచేసరికి వీళ్ళు నా కంటికి కనపడకూడదు. ఈ విషయం మిమ్మల్ని బాధ పెట్టిండొచ్చు, కానీ ఇంకా నేను టాలరేట్ చేయలేను. సారీ మావయ్య. రండి. అయిపోయింది, అంతా అయిపోయింది.
నేను ఏం జరగకూడదని కోరుకున్నానో అదే జరిగిపోయింది. ఇక రాజా జన్మలో మన మొహం చూడ్డం. మీరెందుకయ్యా బాధపడతారు? మీలాంటి వాళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నందుకు ఈ తల్లి కూతుళ్ళు బాధపడాలి. శాంతమ్మ గారు, మీరు జీవితంలో చాలా బాగుంటారండి. మీ కూతురు వయసున్న అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వచ్చారంటే మీరు నిజంగా బాగుంటారండి. మీరు చాలా బాగుంటారండి. లాభం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రాజాకి కోపం తగ్గితే మళ్ళీ ఇక్కడే ఉండమని అన్న అంటాడు. ఇంత జరిగిన తర్వాత అతని ముందు నేను తలెత్తుకుని బతకలేను. ఉదయం తను లేచే లోపే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. నిన్ను కన్న పాపానికి నాకు ఈ శాస్తి జరగాల్సిందే. అమ్మా నందు, ఆవేశపడకు. నా మాట విను. రాజాని నీ సొంతం చేస్తాను. ఇంకా ఏమీ మించిపోలేదు. నీ వల్ల కాదు, నీ వల్ల కాదమ్మా. నీ వల్ల కాదు. నేను ఉండాల్సిన నా బావ మనసులో ఆల్రెడీ దాని ఫోటో ప్రింట్ అయిపోయింది. అందుకే నా మీద చేయి చేసుకున్నాడు. బావ నన్ను కొట్టింది ఇక్కడ కాదమ్మా, ఇక్కడ కొట్టాడు. నువ్వేడోకే, నేను చూడలేను. ఏదో ఒకటి చేసి రాజా నీకిచ్చి పెళ్లి చేస్తాను. ఒప్పుకోడమ్మా, బావ ఒప్పుకోడు. అసలు బావకి నేనంటే ఇష్టం లేదు. అసలు బావిలో ప్రవర్తించడానికి కారణం అదేనమ్మా. ఇన్ని రోజులు ఏమీ మాట్లాడకుండా నాంచి ఈ రోజు ఇష్టం లేదని చెప్తే నేనెలా ఊరుకుంటానే? 600 తను నీ మెళ్ళ తాళి కట్టాల్సిందే, నా అల్లుడు అవ్వాల్సిందే. అది జరగదమ్మా. నిన్నగాక మొన్నొచ్చిన దానికోసం ఆయన వాళ్ళని మనల్ని మెడపెట్టుకొని బయట గెంటేస్తున్నాడు అంటే ఏం చేసినా బావ నన్ను పెళ్లి చేసుకోడు. అలాంటిదేదైనా జరిగితే అతన్ని పెళ్లి చేసుకోకుండా చేస్తాను. నీ స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వనివ్వను నందు. నువ్వు బావ పక్కన మాత్రమే నన్ను చూడాలనుకుంటున్నావమ్మా. కానీ నేను బావ మనసులో ఉండాల్సిన నా స్థానం గురించి ఆలోచిస్తున్నాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి మగాడంటే నా బావే, నా మొగుడంటే నా బావే అన్న భావంలోనే కదమ్మా బతుకుతున్నాను. కానీ బావెందుకమ్మా నన్ను ఆడదాంట్లో చూడట్లేదు? ఈ చెక్కిల్ని బావ చేయి ప్రేమగా తాకాలని ఆశపడ్డాను. కానీ ఇలా నా ప్రేమలు ముక్కలు చేస్తూ నన్ను కొడతాడు అనుకోలేదమ్మా. నీ కూతురికి అవమానం జరిగిందమ్మా. ఇక నీ కూతురు బ్రతికే లాభం లేదు. నన్ను చంపేయమ్మా, నన్ను చంపేయి. చావాల్సింది నువ్వు కాదు నందు, అది ఆ చంద్రముఖి చావాలి. నా కూతురు కంటతడి పెట్టకూడదని, తన జీవితం బాగుండాలని ఇన్ని రోజులు ఇంట్లో రాజాకి అత్తగా కన్నా ఒక పాలెరదాల్లో పడున్నాను. అది కాదు బాబు, ఇది కాదు బాబు అని అతను చెప్పిన దానికల్లా తలూపుతో బతికింది. ఈ ఇంటి పగ్గాలు నీ చేతికి చెందాలని.
రాజా నీకు మాత్రమే దక్కాలని. కాని అదెవతో వచ్చి నా ఆశని, నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ కూర్చోటానికి కాదే. అది గతం మాత్రమే మర్చిపోయింది. కానీ రాజా దాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేస్తాను. ఎలా అమ్మా? తెల్లవారేసరికి మనం ఇంట్లో కనబడితే బావ మెడపట్టుకుని మనల్ని బయటకు ఎంటేస్తానన్నాడు. అంతకన్నా ముందు మనం చావడం మేలు. బాధపడుకున్నందు చావడం తప్ప వేరే దారే లేదన్న పరిస్థితి వస్తే మనతో పాటు చావడానికి చాలా మందిని రెడీ చేస్తాను. అవసరమైతే ఈ ఇంటినే వల్లకాడు చేస్తాను. వల్లకాడు చేస్తాను. అమ్మా, బావ నాకు కావాలమ్మా. ప్లీజ్ అమ్మా, బావ లేకుండా నేను బ్రతకలేనమ్మా, బ్రతకలేను. బావ నీకు కావాలంటే మనకి ఇంకొకరి సపోర్ట్ కావాలి. ఈ పరిస్థితిలో మనకి సాయం చేయగలిగేవారు ఒక్కరే ఉన్నారు. ఇంతవరకు నాకు నందు మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ మీతో కలిసి చేసిన నీచమైన పని వల్ల మొదటిసారి అసహ్యమైన ఫీలింగ్ కలిగింది. ఒక్క రాత్రికి మాత్రమే మీరు ఇక్కడ ఉండే అవకాశం ఇస్తున్నారు. ఉదయం నిద్ర లేచేసరికి వీళ్ళు నా కంటికి కనపడకూడదు. ఎప్పుడు చూసినా వీళ్ళందరూ తెగ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఈడు కూడా తయారయ్యాడు. అవును, చంటిగాడు అన్నట్టు నిజంగానే నాకు చందు ఫోబియానా? ఏమో, అయినా ఉండొచ్చు. లేకపోతే చందు నాకు అన్నిసార్లు కనిపించడం ఏంటి? నా పిచ్చి కాకపోతేను. అది చందు ఫోబియానే. చందు ఫోబియా. ఈ చందు విషయం తేలడం లేదు భద్రావతి. ఈవిడికి కూడా పాకినట్టుంది చందు ఫోబియా. నాకు అదే అర్థం కావట్లేదు యశోద. ఆ కార్తిక్ గాడు చందు నీ కాడనే ఉండాదని ఎందుకు అనుకుంటా ఉండాడు? అసలు ఆ చందు యాడుండాది? అదే తెలియడం లేదు భద్రావతి. ఆ రోజు చంటిగాడి దగ్గర నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత అది ఎక్కడికెళ్ళిందో, అసలు అసలు బతికుందో లేదో అది కూడా తెలియట్లేదు. వాడు చచ్చుంటే ఈ పాటికి ఆ కార్తిక్ గాడికి తెలుసుండేది. అంటే అది ఖచ్చితంగా బతికే ఉంది.
నేను చెప్పేది అదేనండి, కానీ ఈవిడే నమ్మట్లేదు. కూరలో కరివేపాకులాగా తీసి అవతల పడేస్తుంది. నేను చందుని చూశానండి. ఇంకొకసారి చందుని చూశాను అన్నావంటే రేపు ఉదయించే సూర్యుడిని చూడవు. జాగ్రత్త. యశోదరా, ఆడు చెప్పినది కూడా నిజమే అయ్యుండొచ్చు కదా. భద్రావతి, నీకు తెలీదు, వీడిదంతా పిచ్చివాగుడు. చందు కనిపించిందని చెప్పి ఆ రోజు హాస్పిటల్లో నిన్న టెంపుల్లో నన్ను పిచ్చి కుక్కని చేసి తిప్పాడు. ఎన్నాళ్ళకి నిన్ను నువ్వు కరెక్ట్గా పోల్చుకున్నావు. ఆడు చెప్పింది తేలిగ్గా తీసిపరడానికి లేదు యశోదరా. ఆ రోజు చంటిగాడి నుండి ప్రాణాలు కాపాడుకుని గాయాలతో పారిపోయిన చందు ఖచ్చితంగా ఆస్పత్రికే పోయుంటాది. అప్పుడే ఈ తెంగరోడు చందును చూసుంటాడు. మరది హాస్పిటల్లో ఉండాలిగా భద్రావతి. అట్టా ఎందుకు అనుకోవాలా? ఆస్పత్రి నుండి అదే రోజు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. పైగా ఆ మేనక మనుషులు కూడా ఆ రోజు ఆడే తిరుగుతా ఉండారని చెప్పినాడు కదా. అంటే చందు నిజంగానే గుడికొచ్చిందంటావా అత్త? ఏమోరా, వచ్చినా ఆశ్చర్యం లేదు. లేదు భద్రావతి, ఆ టెంపుల్ అంతా వెతికాం, చందు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అదే అంత చిక్కడం లేదు. అంతలోనే ఎట్టా మాయమే ఉండాది. మాయం కావడం కాదత్తా, మాయ చేసింది. ఏందిరా నువ్వు అనేడిది? అర్థం కాలేదా? ఇదంతా కార్తిక్ గాడు చందు కలిసి ఆడుతున్న గేమ్ అత్తా. నిజానికి వాళ్ళిద్దరూ ఒక్కచోటే ఉన్నారు. మనల్ని బయటికి రప్పించడానికి ఆ చందుతో కార్తిక్ గాడు వేయిస్తున్న డ్రామా. మనల్ని డైవర్ట్ చేయడానికి మధ్య మధ్యలో చందుని వీడికి కనపడేలా చేస్తున్నాడు. ఈ తింగరోడి మాటలు ఈ యశోదర నమ్మదని ఆ కార్తిక్ గాడికి బాగా తెలుసు. వాడు దాన్ని క్యాష్ చేసుకొని మన కాన్సంట్రేషన్ని ఇంకోవైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అజయ్ బాబు, నువ్వేమి అనుకోనుంటే ఓ మాట చెప్పనా? ఏంటో చెప్పు. మీరు కథలు బ్రహ్మాండంగా అల్లేస్తున్నారు. సినిమా ఫీల్డ్లో కథలు లేవులేక చాలా ఇబ్బందిగా ఉందంటే వెళ్ళి ట్రై చేయకూడదు. ఈ పిచ్చివాగుడు నీ మేడం దగ్గర చూపించో, నా దగ్గర కాదు. అజయ్, వాడి మాటలు పట్టించుకోకు, వాడు కుక్క. అయినా అజయ్, నువ్వు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే కార్తిక్ గాడు చందు కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు, కానీ చందుని మాత్రం రిస్కులో పడేయడు. మనల్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో చందుకి ఏం జరుగుతుందో అన్న భయం వాడికి ఖచ్చితంగా ఉంటుంది. సో చందు వాడి దగ్గరే ఉంది అనేది మన అపోహ మాత్రమే. అవును మేడం, కాకపోతే కార్తీక్ కూడా అదే అపోహలో ఉన్నాడు మేడం. చందు మన దగ్గర ఉందనుకొని కొంచెం వెనక్కి తగ్గుతున్నాడు. ఈ సంటిగడే బెటర్, ప్రమాణం క్యాచ్ చేసాడు. నాకెందుకో ఆ చందు
మన చుట్టే తిరుగుతోంది అన్న ఫీలింగ్ కలుగుతోంది. పిచ్చిదాన, అది ఫీలింగ్ కాదు, వాస్తవం. రేయ్! ఏది ఏవైనా మన కాడిప్పుడు రెండే అవకాశాలు. ఒకటి, లాయర్ని కొని కార్తీక్ గాడికి బెయిల్ రాకుండా చూడాలా. 2, ఆ చందుని ఎతికి పట్టుకోవాలా. లేకపోతే మీరు బతకడం కష్టం. ఏం కూర్చున్నావురా? వెతికాను కార్తీక్, కానీ చందు ఎక్కడ కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ యశోధర చందునేమని చేస్తుందేమోనని భయమేస్తుంది. భయం ఎందుకక్క, నేనున్నానుగా. ప్రాబ్లం ఏంటో చెప్పు. నన్ను చూసి గుర్తుపట్టకుండా వెళ్ళిపోయింది కార్తీక్, కానీ తను మిస్ అయిందని నాకు తెలియదు. తెలిస్తే తనని వెళ్ళనిచ్చేవాడినే కాదు. చందు మిమ్మల్ని గుర్తుపట్టకపోవడమా? తనకి గతం గుర్తులేదు మావయ్య. రాజా బాబా సింపతి చూపిస్తూ ఇంట్లో పెట్టుకున్నాడు. అవును రాహుల్, ఆ యశోధర ఉన్నంతకాలం చందు దొరకదు. అందుకే దాన్ని చంపటం తప్ప వేరే మార్గం లేదు. తొందరపడగక్క, దాన్ని చంపితే మీకేం లాభం ఉండదు. అది చావటంతో పాటు రాజా నందు వైపు టర్న్ అయ్యేలా మనం ప్లాన్ చేయాలి. ఆ యశోధర ప్లాన్స్ అన్ని చందును అడ్డు పెట్టుకుని నిన్ను చంపాలనే కార్తీక్. దాని చావు నా చేతుల్లో ఉంది. ఆవేశపడకు నందు, నేను బయటకు వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నిజమే కార్తీక్, నువ్వు బయటకు వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. నేను లాయర్ గారితో మాట్లాడాను. రేపు నీ కోర్టులో బెయిల్ మంజూరు అవుతుంది. నీ మీద నాకు నమ్మకం ఉంది తమ్ముడు. అందుకే లాయర్ గారి చేత బెయిల్ ఇప్పిస్తున్నాను. నేను ఈ జైలు గోడలు దాటగానే ఆ యశోధరకి పునాదులు తావటం మొదలు పెడతాను. దానికి మూడింది రాహుల్. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మావయ్య. దాని అడ్డు మాత్రం తొలగిపోవాలి. అదిగో లాయర్ గారు వచ్చారు. హలో హలో ఎస్ఐ గారు, మాకు కూడా లాయర్ వచ్చాడు. ఓకే కార్తీక్, ఇక మేము బయలుదేరుతాం. రేపు కోర్టులో కలుద్దాం కార్తీక్. ప్రతివాడికి బెయిల్ ఈజీగా తీసుకోవడం అలవాటైపోయింది. అయినా ఎన్ని రోజులే, మళ్ళీ ఏదో ఒక ఎదో పని చేసి ఇక్కడికే వస్తాడు. అయినా వీడు ఇక్కడుంటేనే మాకు సమస్య. 302. ఎస్ సార్. వాడిని వదిలేసేయండి. ఓకే సార్. మీరెళ్ళి కారులో కూర్చోండి, నాకు చిన్న పనుంది. 5 నిమిషాల్లో వస్తా. సరేరా, రండి లాయర్ గారు. ఏరా, నీకు బెయిల్ వచ్చేది రేపేగా. నువ్వు బయటకొచ్చి ప్రశాంతంగా ఎలా ఉంటావో చూస్తాను. నా మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు నీ జీవితం మీద కొట్టుకున్నదేరా. నిన్ను నీ పెళ్ళాన్ని మాత్రం కలవనివ్వను. అదెవరో నాకు తెలియదు గాని తెలిస్తే మాత్రం నీకు చుక్కలు చూపిస్తారా. నీకు నరకం ఈ భూమి మీదే కనిపిస్తుంది. బస్తీ మే సవాల్. ఏంట్రా చూపు? నేనట్టు సార్, వాడు పంపించేసాయి.
వెళ్ళవే వెళ్ళు పద. చేది పోవయ్యా, వెళ్ళు. చెప్పేది నీకు, వెళ్ళు. నువ్వు కూడా మాతో సరదాగా గుడికి రాకూడదు? కళ్ళు మూసుకొని దండం పెట్టుకో. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది. ఐఎమ్ రియలీ సారీ. నేను మీ వాళ్ళకి అప్పగించేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నిన్న జరిగిన దాన్ని బట్టి చూస్తే నేను నీ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో నాకు అర్థమవుతుంది. నిజంగా నీకు ఏదైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నీకేమాత్రం హాని జరిగినా రేపు నేను మీ వాళ్ళ ముందు తలదించుకుని దోషిగా నిలబడ్డం తప్ప నాకు వేరే మార్గం లేదు. నా వాళ్ళే నన్ను వెనుపోటు పొడిచారు, కానీ నా ఉప్పు తిన్న ఒక పనివాడు మళ్ళీ మిమ్మల్ని నాకు అప్పగించి నా బాధ్యత నాకు గుర్తు చేశాడు. నా ఇంట్లో ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు అనుకున్నాను, కానీ అనుక్షణం నీ వెంటే ఉండాలని నేను ఇప్పుడే తెలుసుకున్నాను.